తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్లంతా కూడా సుమారు 17 రోజులుగా అయితే దీక్షకైతే దిగిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎవరైతే ఆయుష్ డాక్టర్స్ ఉంటారో ఆయుష్ డాక్టర్స్ అంతా కూడా సుమారు 17 రోజులుగా స్ట్రైక్ అయితే దిగారు. మా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో మా డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలంటూ కూడా 17 రోజులుగా అయితే స్ట్రైక్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసెంబ్లీలో బట్టే విక్రమార్క కూడా మాట్లాడారు తప్పించి మేము ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించినప్పుడు కావచ్చు, లేకపోతే అనేక విషయాల్లో మేము మెమోరాండాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్లు కావచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు కొంతమంది డాక్టర్లను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు 17 రోజులుగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎట్లా చూస్తారు? ఎట్లా చూడాలండి, మీరే చెప్పండి. ఇప్పుడు 15 రోజుల ముందు మేము నోటీస్ ఇచ్చి 60కి పైగా రిప్రజెంటేషన్స్ ఇచ్చి 15 రోజులు 17 డేస్ నుంచి మేమందరం పీజీ జాయిన్ అయిందే సర్వీస్ చేద్దామని, సర్వీస్ చేయడానికి వీలు లేకుండా, క్లాసెస్కి వెళ్ళడానికి వీలు లేకుండా మేమందరం యూజీస్ ఇంటర్న్స్ ఎండలో వానలో కూర్చొని ఇట్లా చేస్తే గవర్నమెంట్ ఇదా మాకు రెస్పాన్స్ ఇచ్చేది? ఎటువంటి రెస్పాన్స్ లేదు, పెంచట్లేదు. ఎందుకు ఈ డిఫరెన్స్, ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? మాకు పనికి తగ్గ వేతనం మేము అడుగుతున్నాం. వేరే స్టేట్స్తో అట్లా చేయండి ఇట్లా చేయండి. ఇప్పుడు మీరు ఇదే చూసుకుంటే ఢిల్లీలో 1,30,000 ఇస్తున్నారు, బీహార్లో 99,000 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో 90,000 ఇస్తున్నారు. మేము అలా అడగట్లేదే. మన తెలంగాణ రాష్ట్రంలో అలోపతి వాళ్ళకి ఎంత స్టైఫండ్ ఇస్తున్నారో మాకు అంతే ఇవ్వండి. ఇదేం కొత్త కోరిక కూడా కాదు. తెలంగాణ మన రాష్ట్ర విభజన కాకముందు ఎలా ఇచ్చేవారో అట్లనే ఇవ్వండి. ఎందుకు ఈ మార్పు? ఎందుకు ఇంత తగ్గించి ఇవ్వాలి? మేమేం తక్కువ చేస్తున్నామని చెప్పి, మేమేం తక్కువ చదువుతున్నామని చెప్పి. మా అలోపతికి మాకుండే చదువుకునే ఇయర్స్ ఒకటే, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒకటే, సబ్జెక్ట్స్ ఒకటే, అన్నీ ఒకటే, వర్క్ అవర్స్ ఒకటే, ప్రతిదీ ఉండగా ఎందుకు? అండ్ ఇలానే 2023లో స్ట్రైక్ చేసినప్పుడు అపోజిషన్లో ఉన్న బట్టి విక్రమార్క గారు ఇలా చెప్పారు మాకు. ఆయుష్లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఆన్ పార్ అలోపతి స్టూడెంట్స్ కి ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సింది కోరుతాం. చూసారు కదండి, ఆయన స్వయంగా చెప్పారు. గతంలో ఉండింది, రాష్ట్ర విభజన కాకముందు ఉండింది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? సరే, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చాకనన్నా ఇస్తారేమో అనుకొని 2024 నుండి 2025 2 సంవత్సరాలు 70కి పైగా రిప్రజెంటేషన్లు హోమియోపతి కాలేజ్ నుండి, ఆయుర్వేద కాలేజ్ నుండి, న్యాచురోపతి కాలేజ్ నుండి, యునాని కాలేజ్ నుండి వెళ్ళాయి. అన్నీ వెళ్ళాక కూడా ఏ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు మేము స్ట్రైక్కి దిగినాక కూడా మేము డాక్టర్స్, చదువుకున్న డాక్టర్స్ మేము అందరము పీజీ చేస్తున్నాం, అందరం ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్కి వద్దాం అనుకుంటున్నాం. మాకు మినిమం బేసిక్ కన్సర్న్ అన్న చూపించాలి కదా. గవర్నమెంట్ దిగి వచ్చి అరే మేము చేస్తాం బాబు, మీరు డ్యూటీలు కంటిన్యూ చేయండి, బేసిక్ కన్సర్న్ కూడా చూపించకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చేయాలి? 17 రోజులుగా మీరు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరు ఇంకా చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ఏం చేయబోతారు మీరు? ఉద్రిక్తం చేస్తామండి, ఇంకా మా స్ట్రైక్ని ఉద్రిక్తం చేస్తాం. ఇక్కడ నుండి కదిలేది లేదు, మేము డ్యూటీస్ చేసేది లేదు. అన్ని కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్ని యూనియన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మాకు ఆన్ పార్ విత్ అల్లోపతి, ఆయన అన్నట్టు ఆన్ పార్ విత్ అల్లోపతి ఇచ్చేంత వరకు మేమైతే విరమించుకునేది లేదు. ఇంకా ఉద్రిక్తాన్ని ఇంకా ఈ స్ట్రైక్ ఇంకా దీన్ని పెంచడానికి రెడీగా ఉన్నాం. మేము చూస్తున్నాం కదా, కమిషనరేట్ ముందు అయితే వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్కి దిగిన పరిస్థితి కూడా ఉంది. ఇంకొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు 17 రోజులుగా అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే వీళ్ళతో అసలు ఎటువంటి ఉపయోగం లేదు, మొత్తం అంతా ఇంగ్లీష్ మెడిసిన్ నడుస్తుంది, వీళ్ళ దగ్గరికి పేషెంట్లు కూడా ఎవరు వెళ్ళారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆయుష్ సిస్టమ్ అనేది 2024లో ఒక సర్వే చేసిందండి. అది నేను చెప్పట్లేదు, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. స్టాటిస్టిక్స్ ప్రకారం 53% అంటే ఇద్దరిలో ఒకరికి ఆయుష్ వల్ల మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉందని ఆ సర్వేనే చెప్తుంది. హెల్త్ కేర్ పాలసీస్లో కూడా ఆయుష్ వాళ్ళు ఉన్నారు. అన్నిట్లో గవర్నమెంట్ పాలసీస్లో, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అంటే ఆయుష్ డాక్టర్స్ని కూడా తీసుకుంటున్నప్పుడు మా వల్ల ఉపయోగం లేదని అనడం అనేది కరెక్ట్ కాదు కదా. మేము చేసే సేవలు ఉన్నాయి అన్ని ఓపీస్లో. ఇప్పుడు ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ, హోమియోపతి ఇలా అన్ని కాలేజెస్లో 500 మినిమం ఓపీ ఉంది. సో ఇంతమందికి బెనిఫిట్ వస్తున్నప్పుడు మా వల్ల ఉపయోగం లేదు అనడం కరెక్ట్ కాదు కదా. అది మా ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏం చేయబోతున్నారు? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మాది వినే వరకు మేము చేస్తాం, అంతే. వినే వరకు సమ్మె చేస్తాము, వినే వరకు మేము మా ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో వాటికి వెళ్ళాము, కొంచెం ఇంటెన్సిఫై చేస్తాం. ఇంకా వినే వరకు మేము వదిలేది లేదు.
సమ్మెని మేము ఆపము, కాల్ ఆఫ్ చెయ్యము. మావి న్యాయమైన హక్కులు అన్నప్పుడు, న్యాయమైన డిమాండ్స్ అన్నప్పుడు మేము ఎందుకు విరమించుకోవాలి మా సమ్మె నుండి? ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు 17 రోజులుగా మీరు స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటేనేమో మీరు కమిషనరేట్ ముందు కూడా కూర్చున్నారు, కమిషనర్ కనీసం బయటికి రాని పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ నేను నాన్ లోకల్ స్టూడెంట్ అండి, ఆంధ్ర నుండి వచ్చాను. బెటర్ కాలేజ్ అని, బెటర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందని చెప్పి నేను ఆంధ్ర నుండి నాన్ లోకల్ కోటాలో వచ్చాను హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి రాకముందు ఓన్లీ 5,000 డిఫరెన్స్ మాత్రమే ఉంది స్టైపెండ్లో, ఓకేనా. బెటర్ క్లినికల్ నాలెడ్జ్ కోసమని ఇటు వచ్చాను. కానీ నేను ఇటు వచ్చిన 4 monthsకి అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చి చూసేటప్పటికి స్టైపెండ్ అనేది 35,000 నుండి సడన్గా 55,000 వరకు పెరిగింది. అంటే ఆగి ఉన్న హైక్స్ అన్నీ కూడా ఒకేసారి ఇచ్చేసింది ఆ గవర్నమెంట్. కానీ ఇటు నేను వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఇక్కడ ఇవ్వాల్సిన హైక్స్ మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. మేము ఇప్పుడు కూర్చున్న దేనికి ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి. స్టేట్ బైఫర్కేషన్కి ముందు ఉన్న ఆ రూల్స్ అని, ఆ జీవోస్ అని ఎట్లా అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయో ఇక్కడ కూడా అలానే ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ కూడా అదే స్టూడెంట్స్ ఉన్నాము, అదే హోమియోపతి చేస్తున్నాము, అదే ఆయుర్వేద చేస్తున్నాము. మాకెందుకు ఈ డిఫరెన్స్ చూపిస్తున్నారు? మాకెందుకు ఈ డిస్పారిటీ చూపిస్తున్నారు? మాకు కూడా అలాగే ఇవ్వండి. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి కూడా మాకు ఆల్రెడీ జీవోలో మీకు ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు జీవోలో? జీవో నెంబర్ 51 ప్రకారం ఏం చెప్పారు? ఆన్ పార్ విత్ ఎలోపతి అని చెప్పారు. అలాగే గవర్నర్లైన ఉప ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు అదే విషయం చెప్పారు, ఆన్ పార్ విత్ ఎలోపతి ఆయుష్ సిస్టమ్స్కి ఇవ్వాలి అని. ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది, రైట్ఫుల్గా కావాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం. 17 days నుండి మేము చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. 2 years నుండి 70+ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. 17 days నుండి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేము మా పేషెంట్స్కి కానీ పబ్లిక్ కానీ ఎటువంటి నష్టం కలిగించమని ప్లెడ్జ్ తీసుకొని మరీ మేము చేస్తూ వచ్చాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది పాజిటివ్ రెస్పాన్స్ కాదు, కనీసం పట్టించుకోని తత్వం అనేది మేము గవర్నమెంట్ నుంచి చూసినాం. ఇది మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. దీని నుంచి మేము తట్టుకోలేక మళ్ళీ ఇప్పుడు మేము కమిషనరేట్కి రావడం అనేది జరిగింది. చూస్తున్నాం కదా, ఇప్పటికే మేము 17 రోజులుగా అయితే ఈ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నాం, నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ఎన్ని మెమోరాండాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడైతే కమిషనరేట్ ముందు ప్రొటెస్ట్కి అయితే దిగిన పరిస్థితి ఉంది. కమిషనరేట్లో మరి కమిషనర్ ఉన్నారా లేరా అనేది కూడా ఒక గమనార్హంగానే మారింది. దీనికి సంబంధించినంత వరకు చాలామంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడుకుందాం చేద్దాం. చెప్పండి, ఎక్కడ డ్యూటీ చేస్తారు? డిఆర్కేఆర్ కాలేజ్లో పీజీ స్కాలర్ని సార్ నేను. ఏం డిమాండ్ చేస్తారు సార్? యాక్చువల్లీ మాకు ఆన్ పార్ విత్ అలోపతి స్టైఫెండ్ పెరగాల్సి ఉంది. 2014లో పెరిగింది, మళ్ళీ మాకు స్టైఫెండ్ పెరగలేదు. మధ్యలో 1 time పెరిగింది. యాక్చువల్లీ దాని జియో ప్రకారం మాకు 7 hikes పెరగాల్సి ఉంది, కానీ 3 hikes పెరిగాయి సార్. సో వీ డిమాండ్ గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ దిస్. 17 రోజులుగా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏం చేస్తారు? సార్ మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసాము, దానికన్నా ముందు లెటర్స్ ఇచ్చాము, రిప్రజెంటేషన్స్ 70 times రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసాము. అయినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సో మరింత కొంచెం ఉధృతంగా చేద్దామని అనుకుంటున్నాం సార్, అయినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు కమిషనరేట్కి వచ్చి మేము స్ట్రైక్ చేస్తున్నాము. స్టిల్ ద కమిషనరేట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. అది కమిషనరేట్ ముందు మేము కూర్చున్నప్పటికీ కమిషనర్ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎవరైతే ఆయుష్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఈ డాక్టర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది ఉంటారు మీ ఆయుష్ డాక్టర్? టోటల్ వచ్చేసి దగ్గర దగ్గర 2,000 మంది ఉంటారండి. అంటే ఆయుష్ అంటే యునాని, న్యాచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి అందరు కలిసి 2,000 మంది ఉంటారు. ఇది సుమారు 17 రోజుల నుంచి మేము నిరసన తెలుపుతున్నాము, లైక్ స్ట్రైక్. అందులో డే 6 హంగర్ స్ట్రైక్ కూడా అవుతుంది. స్టిల్ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ధర్నా చౌక్ దగ్గర కూడా ఒకరోజు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. స్టిల్ వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు, కనీసం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు ఇంతమంది జీవితాల స్టూడెంట్స్ని ఆడుకోవాలి? మీకు లేదు అంటే మా కోర్స్ని తీసేయండి, లేదంటే చూసుకోగలిగితే ఇవ్వండి. అంతేగాని ఈ చిరాని స్టైఫండ్తో ఒక్కొక్కరికి 20 to 30 years ఉంటాయి. అందరూ పెళ్ళిడికి వచ్చిన వాళ్ళే ఉంటారు. లైక్ నిత్య అవసరం స్టైఫండ్ ఎంత రావాలి అసలు మీకు ప్రభుత్వం? అన్పార్ అలోపతి 60,000 రావాలండి, 60 to 70 మధ్యలో రావాలి. బట్ స్టిల్ 30,000 వస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో యాజ్ పర్ అలోపతి ఇస్తున్నారు, బట్ మన దాంట్లోనే తక్కువ ఉంది. ఎందుకని తెలియదు, బట్ వాళ్ళకి తెలుసు. జియో కూడా ఉంది. లాస్ట్ టైం బట్టి విక్రమార్క సార్ కూడా మాట్లాడారు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తారో తెలియట్లేదు. మేము దాని గురించే ఇంకా ఫర్దర్గా ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉండాలి.
ఉంటాం. ఈ పోరాటం ఆగేదే లేదు. సుమారు 17 రోజులుగా మేము ఈ పోరాటం చేస్తున్నాం, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సుమారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ఎన్నికల హామీలు ఇచ్చే క్రమంలో కూడా మా గురించి కూడా పొందుపరిచారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్లు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకొంతమంది కూడా ఉన్నారు ఆంధ్ర నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా చాలామంది కూడా ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. చెప్పండి మేడం, ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు మీరు? మేము ఆల్మోస్ట్ ఈరోజు 17th డే స్ట్రైక్, 6th డే రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము. ఉన్నదే మేము అడుగుతున్నాం కదా, ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. 2004లో వచ్చింది జియో, అప్పటి నుంచి మాకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత పెరిగిందో అందరికీ అంతే పెరుగుతుంది. అండ్ అంటే సపరేట్ అయినప్పటి నుంచి అసలు హైక్సే లేవు. మేము 2023లో కూడా ఆల్రెడీ స్ట్రైక్ చేసాము, ఎంతో కొంత పెంచారు అంతే. ఇంకా హైక్స్ ఉన్నాయి, 6 హైక్స్ పెరగాలి మాకు ఆల్మోస్ట్. ఇప్పుడు అక్కడ అంటే ఆ జియోతోనే పెంచుతున్నారు స్టైఫండ్. సో అక్కడ ఇప్పుడు 60,000 60+ ఉంది, మాకు ఇంకా 30,000 నడుస్తుంది. అసలు ఉన్నదే కదా మేము అడిగేది, ఏం ఎక్స్ట్రా అడుగుతున్నాము? ఇంకా ఉన్నదే ఇవ్వడానికి ఎందుకంత? ఏదో కొత్తవి అయితే సృష్టించి మేము ఇవ్వమని చెప్పట్లే కదా, కొత్త డిమాండ్ అయితే చేయట్లే. ఉన్న జియోనే మాకు ఇవ్వండి అనే అడుగుతున్నాము, అయినా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు గవర్నమెంట్. ఇంకా ఇప్పటికీ మేము పీస్ఫుల్ ప్రొటెస్టే చేసాము. ఈ 16 days వరకు అయితే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసాము. ఇప్పుడు మాకు ఏం స్పందించట్లేదు అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చోవాల్సి వచ్చింది మేము. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి అక్కడ ఓపీ చూసేది ఎవరు చూస్తున్నారు? ఓపీ మా ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఓపీ కూడా హ్యాంపర్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. బట్ ఓపీ హ్యాంపర్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, పేషెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడ కూర్చుంటే ఆబ్వియస్లీ ఇంతమంది డాక్టర్లు ఇక్కడ కూర్చుండగా పేషెంట్లను ఎవరు చూస్తారు? అది చూస్తున్నాం కదా, ఇప్పటికే 17 రోజులుగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, స్ట్రైక్ చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు? हिंदी ओके मैं ऑल इंडिया कोटा के थ्रू JSPS गवर्नमेंट होम्योपैथिक कॉलेज में आई हूँ. मेरा PG फर्स्ट ईयर चल रहा है. और सर अगर मैं यूपी की ही बात करूँ, मैं लखनऊ से हूँ, तो वहाँ पे स्टाइपेंड जो मिल रहा है आयुष लोगों को वो 90 है, 93 हाईएस्ट वहाँ पे. और तो सर अगर बाकी स्टेट से कंपेयर करेंगे, तेलंगाना सबसे लोवेस्ट स्टाइपेंड पेइंग स्टेट है. तो हमारा सर 10 साल से जब भी हमें स्ट्राइक वो बोल के रखे हैं कि उनको एलोपैथी के बराबर देंगे, बट टिल नाउ हर बार हमें स्ट्राइक करना पड़ता है. जब भी वो बढ़ाते हैं तो 4-5,000 से ऊपर नहीं बढ़ता. तो सर हम बहुत लैगिंग है अगर एलोपैथी से कंपेयर कर. आई थिंक एलोपैथी 67,000 है फर्स्ट ईयर. तो हमारा बस यही है कि 10 साल से सर बोल के रखा है, तो हमको फेयर स्टाइपेंड चाहिए. 16-17 डेज हो चुके हैं स्ट्राइक को, जब रिस्पांस नहीं आया है तो हमें कॉलेज से उठ के कमिश्नर ऑफिस आना पड़ा है. तो अब जो दम लगेगा वो करेंगे, लेकिन हमको स्टाइपेंड ऑन पर एलोपैथी चाहिए, जो मिनिस्टर साहब ने खुद बोला था. इतना हमारा डिमांड है. అది స్టైఫండ్ ఇచ్చేంత వరకు మేము ఊరుకుండేది లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంతసేపు కూడా నినాదాలు ఇచ్చారు, తెల్లకోటు అంటే మీకు ఎందుకు అంత చులకన అంటూ కూడా నినాదాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకొంతమంది డాక్టర్లు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 17 రోజులుగా, సుమారు 17 రోజులుగా అయితే వీళ్ళు స్ట్రైక్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్, ఎక్కడి నుంచి మీరు? మేము JSPS హోమియోపతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. నేను అక్కడ PG. మేము ప్రస్తుతం మొత్తం ఆయుష్ తరపు నుంచి మొత్తం 800 మంది ఉన్నారు. అందులో 400 మంది PGలు, 400 మంది ఇంటర్న్స్. వీరికి సంవత్సరానికి అయ్యే వ్యయము 23 కోట్లు. మేము అదనంగా అడుగుతున్న, న్యాయబద్ధంగా అడుగుతున్న ఈ సమస్యలకి ప్రభుత్వానికి అయ్యే అదనపు ఖర్చు 20 కోట్లు మాత్రమే. కానీ ఈ 20 కోట్లను కూడా వెచ్చించడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చిన్న 20 కోట్లను కూడా మా కొరకు కేటాయించలేని ప్రభుత్వము ఇంకా మిగతా వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలుగుతుంది? ఎన్నో ఉచిత పథకాలు, ఎన్నో అవసరం లేని ఎన్నో పథకాలకు 1000 కోట్లు, ఎన్నో అడ్వర్టైజ్మెంట్ల కొరకు 100 కోట్లు, ఎన్నో విలాసాలకు కూడా ఖర్చు చేస్తున్నారు. కానీ ఇంతమంది పేద ప్రజలకు ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి ఎంతోమందికి సేవలు అందిస్తున్న ఈ డాక్టర్ల కొరకు 20 కోట్లు కూడా సంవత్సరానికి భరించలేదా? ఇది మా ఒక ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి హెల్త్ మినిస్టర్ గారు. మేము అడిగేది కొన్ని 100 కోట్లు కాదు. హెల్త్ మినిస్టర్ని కలిసారా? కలిసి ఇది మా పరిస్థితి చెప్పారా? హెల్త్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు గత 3-4 నెలల నుంచి ఎటువంటి వాళ్ళ నుంచి స్పందన రాలేదు మాకు.
నేను కమిషనర్ కూడా చాలాసార్లు మేము ఇవ్వడం జరిగింది, మా జేఏసీ నుంచి, మా ప్రెసిడెంట్ తరఫు నుంచి, యూనియన్ నుంచి అందరికి ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి సమాధానం అయితే మాకు రాలేదు. చూస్తున్నాం కదా, ఇప్పటికీ ఎటువంటి మా సమాధానం అయితే మాకు ఇవ్వలేదు. మేము కమిషనర్ని కలిసాం, అదేవిధంగా మినిస్టర్ని కలిసాం, ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు మెమోరాండంలు ఇచ్చినాం, అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చే ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇచ్చింది, అన్నీ కూడా దొంగ హామీలు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 17 రోజులుగా అయితే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మా స్టైఫండ్ ఏదైతే ఉందో ఆ స్టైఫండ్ని ఇవ్వకపోతే మేము ఎంతవరకైనా దిగుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అయితే చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కమిషనరేట్ దగ్గర అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.